హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసేసి మనకి 'దమ్ము శ్రీజ రీ ఎంట్రీ ఉందా' అని ఇంకా చాలా మంది అడుగుతున్నారన్నమాట. కామెంట్స్‌లో అడగడం జరుగుతుంది. ఇంకా ఉంటుందా? ఇంకా ఏమన్నా ఆయిషా గారు రావట్లేదు గదా! ఏమన్నా 1% అన్న ఛాన్స్ ఉందా? అసలు ఏందన్నా చెప్పు అని అడుగుతుంది. క్లియర్ కట్‌గా దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. క్లియర్ కట్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఈ వీడియోతో లాస్ట్‌లో చెప్పుకోవచ్చు. శ్రీజాది అసలు వస్తుందా? రావట్లేదా? ఏంటి అని. అండ్ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మామ. అసలు సబ్స్క్రైబ్ లైక్ ఎవ్వరు చేయట్లేదు. వ్యూస్ వస్తున్నాయి గానీ మనకి సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా ఈ వీడియోకైతే నేను 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ఖచ్చితంగా ఇది మీరు చేయాలి మామ. అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఏ డౌట్స్ ఉండవనమాట. క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే శ్రీజ నేను ఆల్రెడీ చెప్పాను. అంతకుముందు వీడియోలో చెప్పాను. ఎప్పుడైతే మనకి రీ ఎంట్రీ రూపంలో వచ్చి శ్రీజ గారు అండ్ భరణి గారు వచ్చారు కదా! ఆ భరణి గారిని అప్పుడు ట్విస్ట్ లాగా అసలు మనం శ్రీజ కోసం పోరాడితే ఇన్ని రోజులు అసలు ఆ భరణి గారిని ఎలా తీసుకొచ్చారో నాకసలు అర్థం కాలేదు. భరణి గారైతే షాకింగ్‌గా తీసుకొని వచ్చేసారన్నమాట. ముందుకి మనకి అందంలో వచ్చింది. అసలు చాలా మంది ఎలిమినేట్ అయ్యారు. మనకి అంటే భరణి గారు ఫెయిర్‌గానే ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఫెయిర్‌గా అసలు ప్రియా గాని, మనకి మర్యాద మనీష్ అయితేమి, హరీష్ గారు అందరూ అయ్యారు. కానీ వాళ్ళలోంచి అసలు భరణి గారిని ఒక్కరినే ఎలా సెలెక్ట్ చేసి తీసుకున్నారు ఇప్పటికి అది ట్విస్ట్ గానే ఉంది. బిగ్ బాస్ డిసిషన్ అయితే మొత్తానికి అది తీసేసుకున్నాడు. ఏమో బిగ్ బాస్ అనుకున్నట్టున్నాడు. ఏమన్నా అది గాని బాండింగ్స్ ఏమన్నా మాని ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి వస్తున్నాడు కాబట్టి మారతాడని. అదేం కనిపించలేదు హౌస్‌లో ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం. అండ్ శ్రీజకి కూడా ఒక ఛాన్స్ అయితే వచ్చింది. రీ ఎంట్రీ ఛాన్స్ వచ్చింది. మనం పోరాడాము. అండ్ ఆ రీ ఎంట్రీ కూడా ఇప్పించాడు. సరే ఇప్పించాక మెయిన్ ఆ ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ముందు పెట్టారో అది 24 అవర్స్ పెట్టడం జరిగింది. అది కూడా ఎక్కడో ఆ హాట్‌స్టార్‌లో ఎక్కడో కింద ఉంటదన్నమాట అది. అసలు ఎవరికీ అర్థం కాదది. అది తెలుసుకునే లోపే సగం టైం అయిపోయింది. ఇంక ఓటింగ్‌లేసే తర్వాత మ్యాటరు. కానీ తెలుసుకునేది లోపు మరి టైం అయినా కానీ మరి బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ పడడం జరిగింది. మరి మనం ఏ వీడియో చేసినా ప్రీవియస్‌లో స్టార్టింగ్‌లలో శ్రీజ గురించి ఆ కామెంట్స్ అయితేని ఖచ్చితంగా ఎంతోమంది కావాలి మాకు రీ ఎంట్రీ కావాలి. మేము శ్రీజకి సపోర్ట్ చేస్తున్నాం. అన్‌ఫెయిర్ జరిగిందని మరి ఇంతమంది ఆ ఓటేయకుండా ఎలా పోయారు మరి? ఆ ఓటింగ్ ఏయకుండా మరి ఎలా పోయారు? ఏంటో నాకైతే అర్థం కాలేదు. భరణి గారికి ఓటింగ్ సరే ఆ గేములు గెలిచారంటే అది ఓకే. ఈ ఓటింగ్‌లో కనీసం ఓటింగ్‌లో భరణి గారు గెలవడం అనేది నాకు చాలా షాకింగ్‌గా అనిపించిందనమాట. మరి భరణి గారికి మరి అటు బిగ్ బాస్ అది చేసాడా? కావాలనే చేసాడా? లేకపోతే అసలు నిజంగానే ఓటింగ్ అసలు శ్రీజాకి అలా పడిందా? అది పెద్ద ట్విస్ట్ లాగా ఉందన్నమాట అసలు. నేనైతే ఓటింగ్‌లో ఖచ్చితంగా శ్రీజనే వస్తదనుకున్నాను. బయట మనం చూసుకున్నట్లయితే భరణి గారిని అప్పటికప్పుడు తీసుకురావడం జరిగిందనమాట. భరణి గారికి, శ్రీజకి పెట్టడం. మనకి శ్రీజకి ఎప్పటినుంచో అసలు భరణి గారు కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఆ ఓటింగ్ అతను ఫస్ట్ వస్తాడని. అంటే భరణి గారు కూడా ఎలిమినేట్ అయ్యి చూసుంటారు కదా! బయటకొచ్చాక అసలు ఓహ్! ఏంటి శ్రీజకి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది అది ఇది అని. దానివల్ల అసలు శ్రీజ షాక్ అయింది. అప్పుడు అది ఏదైతే నిఖిల్, గౌరవ్ పేరు పగలగొట్టి తీస్తారు కదా! జనాలు ఎక్కువ ఓట్లు ఎవరేసారని. అక్కడ స్టే అని మనకి భరణి గారికొస్తుంది. ఎగ్జిట్ అని మనకి శ్రీజ గారికొస్తుంది. అసలు అసలెందుకులే బుర్ర పాడైపోయిందనమాట ఆ టైంలో అసలు. ఇదేంట్రా బాబు అని. మరి ఓటింగ్ అయితే ఎవరు వేయలేదు. ఓటింగ్ ఎయలేదు. మళ్ళీ రీ ఎంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తది రీ ఎంట్రీ? రాదనమాట రీ ఎంట్రీ. ఓటింగ్ ఏస్తేనే వస్తది. ఇంకోటి చేతులారా ఆ గేమ్స్ ఏయైతే ఉన్నాయో మనకి ఆ డీమోన్ పవన్ చేత అది ఏదో పైపులు గేమ్ ఉంటది కదా! అది క మొత్తుకొని చెప్పాడు వచ్చి. నేను ఆడతాను, నేను గెలిపిస్తాను. నాకు అవగాహన ఉంది ఈ గేమ్ పైన. అవగాహన ఉంది నేను ఆడతాను. అందులో డిమాండ్ పవర్ గురించి అందరికి తెలుసు. ఆ పవన్ గురించి అందరికి తెలుసు. ఎలా ఉంటాడో ఫైర్‌గా మొత్తం గెలిపిస్తాడు ఖచ్చితంగా. అలాంటి తెలిసి కూడా సరే కళ్యాణ్ అంటే ఒక గేమ్ గెలిపించాడు. అదంటే ఏదో మిలిటరీది కాబట్టి పైపులు పెడుతుంటే మన రామురాతోటి పెడుతుంటే అది ఎంత తప్పించుకొని వెళ్లి అది ఇవ్వాలి. సరే అదంటే ఓకే. ఇంగ ప్రతి గేమ్ అలా ఆడలేరు కదా! కానీ శ్రీజ లేదు మా ఫ్రెండే ఆడతాడు. మా ఫ్రెండ్ మీద నమ్మకం ఉందని పంపించడం. అక్కడ ఓడిపోతుందన్నమాట. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక తప్పు చేశాడు. అది భరణి గారికి ఆ దివ్య సపోర్ట్ చేస్తుంది కదా! అది పిరమిడ్స్ గేమ్స్ అది పెట్టడం. అది పట్టుకొని అక్కడ కూడా శ్రీజకి సపోర్ట్ ఇచ్చుంటే మేబీ టీమోన్ పవనో, కళ్యాణ్ ఎవరినో ఒకరిని తీసుకుండేది. మొత్తానికి వీళ్ళు గెలిపించేవాళ్ళనిపించింది. అంత అన్‌లక్ అన్నమాట. ఇప్పుడు శ్రీజ బయటకొచ్చి ఏదైతే ఆ వీడియో చేసి నాకు ఏమీ ప్లే చేయలేదు. నాది అన్‌లక్‌గా ఉంది. అని ఏదైతే చెప్పిందో అదే రిపీట్ అవుతుందని చెప్పుకోవచ్చనమాట. మనకి హౌస్‌లో చూసినప్పుడు చూసాం. అసలు నిజంగానే ఆ గేముల్లో అసలు 3 గేములు గెలవాల్సింది శ్రీజ. చేతులారా ఒకటైతే జిమోన్ పవన్ ఆడతా అన్నా కూడా అది కొలాప్స్ చేసుకున్నది. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక తప్పు చేశాడు. ఇంకొక గేమ్ అయితే గెలిచింది కళ్యాణ్‌తో అదొకటైతే గెలిచింది. మిగతాది కూడా ఇంకొక గేమ్ కూడా అసలు పవన్‌గా ఒప్పుకున్నట్టు గెలవాల్సింది. సరే ఇదంతా ఇంకేదో జరిగిపోయింది. ఇంకెంత మాట్లాడుకున్నా దాని గురించి ఇంక అదే ఉంటుంది కాబట్టి కానీ మనకి శ్రీజ రీ ఎంట్రీ ఉందంటే లేదండి ఇంగ. రీ ఎంట్రీ అనేది లేదు. ఉండే ఛాన్సే లేదనమాట. ఇంకా మనకి ఇది కూడా అనుకున్నాం. ఆయిషా గారేమన్నా ఇప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల బయటికెళ్లారు. డెంగ్యూ ఫీవర్ అని బయటికి వెళ్ళడం జరిగింది. మేబీ ఆయిషా గారు కూడా ఆయిషా గారు రాకపోతే ఆయిషా గారి ప్లేస్‌లో ఏమన్నా తీసుకుంటారా? అని కూడా చూసాము. అది కూడా ఏమి అనిపించట్లేదు. ఇంక ఇప్పటికే మనకి 50 డేస్ అయిపోయింది. 50 డేస్ అయిపోయింది. ఇప్పుడే హౌస్ మేట్స్ చాలా మందున్నారు.
వాళ్ళ మధ్య ఏమన్నా గేమ్స్ జరుగుతున్నాయి. ఒక ఫ్లోలో పోతుంది. ఇప్పుడు ఇంగ ప్రతి వీకు వాళ్ళని డబుల్ ఎలిమినేషన్ చేసినా గూడా లాస్ట్‌కొచ్చే లోపు ఇంగ అంత జనాభా ఇప్పటికే క్రౌడ్ ఎక్కువైపోయిందనమాట. ఇంక మేబీ అసలు 100% అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే లేవనిపిస్తుంది. ఇంగ ఆయిషా గారిని తీసుకోరు. మన శ్రీజ గారిని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే లేవు. రీ ఎంట్రీ అయితే అసలు ఉండదు. అదనమాట మ్యాటర్. ఇంగ శ్రీజ గురించి మర్చిపోవడం బెటర్ అనమాట. ఇంగ అయిపోయింది రీ ఎంట్రీ కోరుకున్నాము. ఇంగ అది కూడా బిగ్ బాస్ ఆ మచ్చ ఏదైతే బిగ్ బాస్‌కి ఉండకూడదు. ఆ బయట ఫ్యాన్ బేస్ చూసి వాళ్ళు కూడా భయపడి, సరే ఓన్లీ శ్రీజనే కాకుండా ఇంకొకరికి కూడా ఛాన్స్ ఇద్దాం. ఒక కామన్ మ్యాన్‌లో ఒకరికి, సెలబ్రిటీలో ఒకరని మనకి బర్నీ గారిని కూడా తీసుకోవడం జరిగింది. ఆ! అవి వాళ్ళిద్దరికి పెట్టారు. మరి ఆ ఓటింగ్‌లలో మరి అది బిగ్ బాస్ కావాలో చేసేలేదు. బర్నీ గారు ఓటింగ్‌లో ఫస్ట్ వచ్చారు. అండ్ టాస్క్‌లో కూడా బర్నీ గారే రావడం జరిగింది. హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మేబీ లక్. మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, ఏమున్నా అంతో కంతో లక్ అనేది ఉండాలి. ఆ లక్ అనేది బర్నీ గారికి కొంచెం ఎక్కువుందని చెప్పుకోవచ్చు. బర్నీ గారైతే ప్రస్తుతానికి హౌస్‌లో ఉన్నారు, వెళ్తున్నారు. ఆయిషా గారిది చూద్దాం ఇంకొక 1 వీక్ 1 వీక్‌లో అలా చూద్దాం. హోప్స్ ఏం పెట్టుకోవద్దు. మాక్సిమం ఉండదు. రీ ఎంట్రీ అనేది ఉండదు. అయిపోయింది. రీ ఎంట్రీ ఛాన్స్ ఇన్ని సార్లు తీసుకొనొస్తే అదేదో బొమ్మలాటలా ఉంటదనమాట. ప్రతిసారి తీసుకొని రావడం, తీసుకొని పోవడం ఇదంతా బాగోదు. అందుకని ఆయిషా గారికి ఉండదు. నాకు తెలిసి ఇంక రీ ఎంట్రీ నేననుకునేది ఆయిషా గారికి ఉండదు. ఇంక శ్రీజ గారికి ఇద్దరికీ ఉండదనమాట. ఒక్కసారి హౌస్‌లోంచి వెళ్ళిపోయాక అది బర్నీ గారిదంటే హెల్త్ ఇష్యూ అప్పటిదప్పుడు కాబట్టి అప్పుడే వెళ్లారు. నెక్స్ట్ రోజే వచ్చేసారనమాట. అది వేరు. ఇప్పుడు ఇంగ ఇలా ప్రతి ఒక్కరికి హౌస్‌లో బాగలేనోళ్ళందరిని బయటికి పంపించి మళ్ళీ వాళ్ళకి బాగున్నప్పుడు తీసుకురావాలంటే ఇదంత అయ్యే పని కాదనమాట. ఆయిషా గారు కూడా ఇంగ పర్మనెంట్‌గా వెళ్ళిపోయారనే చెప్పొచ్చు. ఒకాళ ఉంటే మాత్రం అది కూడా షాకింగ్. ఏదైతే పర్ణి గారిని అప్పటికప్పుడు తీసుకొనొచ్చి మనకి షాక్ ఇచ్చారు కదా బిగ్ బాస్. అలాగే ఒకవేళ ఉంటే మాత్రం కూడా ఉంటే అది కూడా షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి శ్రీజ గారు కూడా ప్రస్తుతానికి బయటకొచ్చాక అప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగినప్పుడు అన్‌హ్యాపీగా ఉన్నారో, ఇప్పుడు ఆ అన్‌హ్యాపీ ఏం లేదండి. చాలా హ్యాపీగా ఉన్నారు. మన వీడియోస్ చూస్తున్నాము. శ్రీజ గారు కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు మంచిగా. చూస్తున్నాము. బానే హ్యాపీగా ఉంది. ఆమె కూడా రివ్యూస్ మనకి బయట హౌస్‌లో ఎలాగైతే జెన్యూన్‌గా అందరి గురించి చెప్తూ మాట్లాడుతూ వచ్చిందో అదే అనుకున్నట్లుంది. అందరూ చెప్పినట్టున్నారు. "నువ్వెందుకు ఒక ఛానెల్ క్రియేట్ చేయొద్దు" అది ఇది అని చెప్పినట్టున్నారనమాట. అంతే కదా! ఇప్పుడు అంత జెన్యూన్‌గా హౌస్‌లోనే ఉన్నప్పుడు అలాంటోళ్ళు ఇంగ ఒక ఛానెల్ క్రియేట్ చేసి బిగ్ బాస్ గురించి చెప్తే ఇంకెంత చెప్తారు. మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి ఒక ఛానెల్ కూడా క్రియేట్ చేసి ఆమె ఒపీనియన్‌లో అంటే ఆ బిగ్ బాస్ అనేది వదలలేకపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వదలలేకుంది. అది ఎప్పుడు మైండ్‌లో ఉంటుంది. ఎవరికన్నా ఉంటుంది. అంటే అంత కసితో వెళ్ళినప్పుడు అలా ఎలిమినేట్ అయినప్పుడు ఎవరికన్నా ఉంటుందనమాట. అదే మొత్తానికైతే ఛానెల్ క్రియేట్ చేసి తన ఒపీనియన్‌లు తను చెప్తుంది. అదనమాట ఇంక రీ ఎంట్రీ అయితే ఉండదండి. ఇంగా ఉండే ఛాన్సెస్ అయితే అసలు లేవు. ఎవరైనా ఇంగా ఉంటుంది, గింటుంది అనే ఎందుకుండదంటే మెయిన్ ఏదైతే ఇప్పుడు ఒకసారి వచ్చింది. ఇంక రీ ఎంట్రీ అన్న తర్వాత రీ ఎంట్రీ ఇచ్చేసారు. నామినేషన్స్ తర్వాత రీ ఎంట్రీ వచ్చింది. మీరు జనాలు ఓట్లేయలేదు ఫస్ట్. జనాలే వద్దనుకున్నారు. ఇప్పుడు మనకి బిగ్ బాస్ క్లియర్ కట్‌గా అక్కడ చూపించడం జరిగింది. మీరే వద్దనుకుంటున్నారురా బాబు! ఓటింగ్ శ్రీజాకెయలేదని ఆయనే చూపిచ్చాడు. ఇంగ జనాలే వద్దంటున్నప్పుడు ఓసారి అది ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా గాని మరి ఆ రోజు అసలు ఆ ఓటింగ్ ఎందుకేయలేదో అర్థం కాలేదు. మనం దానికి ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఓటింగ్ వస్తుంది. పొరపాటున గేముల్లో శ్రీజ ఓడిపోయినా గాని ఏదైతే ఈ ఓటింగ్ అయితే ఏదైతే ఓటింగ్ ఉందో దాంట్లో ఖచ్చితంగా గెలుస్తుందని మనం ఎంతో మాట్లాడుకున్నాం. 100% మనకు ఉన్నిందనమాట. అంటే అదేమన్నా టై అవుద్దామా అప్పుడు గేముల్లో పర్లే గారు గెలిచారు. ఇది ఓటింగ్‌లలో మనకి శ్రీజ గెలుస్తుంది కాబట్టి ఇంగ మళ్ళీ సాటర్‌డే, సండే వచ్చేసరికి నాగార్జున సార్ ఏమన్నా టై అయింది కాబట్టి వీళ్ళిద్దరికి ఏమైనా టాస్క్ పెట్టి బయటికి పంపించడం ఇదేమన్నా ఉంటుందేమో ఈ ట్విస్ట్ అండ్ ఫెయిల్ ఉంటుందనుకున్నా కానీ లాస్ట్‌కి ఆ ఓటింగ్‌లలో కూడా తక్కువేశారండి బాబు. మరి ఇంగా శ్రీజ కూడా ఇంక ఫిక్స్ అయిపోయినట్టుంది. లేదు మనకిది కరెక్ట్ కాదు. ఇంగ ఫైట్ చేసాము. మనం ఇచ్చేంత ఇచ్చేసాము ఫైట్. ఇంగేం చెప్పలేం. వెళ్ళిపోవడమే ఎళ్ళిపోవడమే. ఇంగ అన్ని సార్లు ఛాన్స్ అనేది రాదనమాట. అంటే ఒకసారి ఇవ్వడం అనేది చాలా గొప్ప. బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కసారి ఎలిమినేట్ అయ్యాక ఇంగ జనాలు కోరుకుంటున్నారు. జనాల ద్వారా ఆ మచ్చ అనేది ఉండకూడదు కాబట్టి ఒక్కసారి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇంగ ఇంగ ఇన్ని సార్లు ఇవ్వడం అనేది ఉండదనమాట. ఆ రీ ఎంట్రీ అనేది ఏదైతే ఉందో ఇంకా 1% ఛాన్స్ ఉందా? వస్తుందా? అనేది ఇంగ మైండ్‌లోంచి తీసేయండి అంతే. లేదు అది శ్రీజ గారి యూట్యూబ్ ఛానెల్‌లో చూస్తే మీకు అర్థమవుద్ది. ఏమున్నా తను కూడా చెప్తుందనమాట మీకు ఖచ్చితంగా శ్రీజ గారు చెప్తారు. ఏం లేదు నాకు నాకు తెలిసైతే ఏం లేదండి. ఇంగ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. అది ఇప్పుడు ఎవరైతే హౌస్‌లో ఉన్నారో వాళ్ళే ఆడతారు. వాళ్ళలోంచే టాప్ 5 వస్తారు. వాళ్ళలోంచి ఒకరు విన్నర్ అవుతారు. ఖచ్చితంగా ఈ సీజన్ 9 వరకు మనం వాళ్ళనే హౌస్‌లో ఉన్న వాళ్ళనే చూడాలి. ప్రతి వీక్ ఎలిమినేట్ ఎవరవుతారో వాళ్ళలోంచి ఎలిమినేట్ అవుతారు. ఇప్పటికే మొత్తం ఒక
తిరణాలున్నట్టుంది హౌస్‌లో. ఇప్పటికే చాలా మందున్నారు. వీళ్ళందరిని అసలు ఇంగ డబుల్ ఎలిమినేషన్ ఇవన్నీ చేసి ఖచ్చితంగా బయటికి పంపించాలి ఏదో ఒక రూపంలో. అంతమందున్నారనమాట హౌస్‌లో. వీళ్ళందరిని ఆడండి బాబు. మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీలు మళ్ళీ ఇప్పుడు కొత్తోళ్ళని తీసుకురావాలంటే ఇంగా అది 100 రోజులు కాదు. ఇంక 200 రోజులు తీసుకొని పోవాలి బిగ్ బాస్‌ని. అదంతా అయ్యే పని కాదనమాట. ఇది మ్యాటర్. ఫైనల్ మ్యాటర్ వచ్చేసేసి రీ ఎంట్రీ ఇంక ఉండదు. అదైతే ఫిక్స్ అయిపోండి ఖచ్చితంగా. ఇంక ఆయిషా గారికి రీ ఎంట్రీ లేదు. అండ్ శ్రీజ గారికి కూడా రీ ఎంట్రీ లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళే ఇంగ హౌస్‌లో వాళ్ళనే మనం చూడాలి. వాళ్ళలోంచి ఒకరు విన్నర్ అవుతే అవ్వడం జరుగుతుందనమాట. ఇది మన వీడియో. అండ్ మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మామ. అండ్ ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్.